వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మధ్యప్రదేశ్లో ఒక జంట వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళకి లేని బాధ, వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్న యూజర్స్కి, యూజ్ చేసే వాళ్ళందరికీ గోల్డ్ డిగ్గర్ ఆమె, గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టు అందుకే పెళ్లి చేసుకున్నారు, లేకపోతే అంత నల్లగా ఉన్న వాళ్ళని ఆవిడెట్లా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారనమాట. అంటే ఫెయిర్ స్కిన్ ఉంటేనే మనుషుల, డార్క్ స్కిన్ ఉంటే వాళ్ళు మనుషులుగా కన్సిడర్ చేయరా? డార్క్ స్కిన్ ఉంటే తప్ప, ఇండియన్గా ఉంటే డార్క్ స్కినే ఉంటుంది కదా బేసిక్గా. ఎందుకని అంత ట్రోల్స్కి గురయ్యి వాళ్ళ మానసిక స్థితిని ఇబ్బంది పెట్టే అంత ఘోరంగా జనాలు మారిపోతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్ మ్యామ్, ఫెయిర్ స్కిన్ ఉండాలి, తెల్లగా ఉంటేనే మనుషులా మ్యామ్? నల్లగా ఉంటే మనిషిగా కన్సిడర్ చేయరా? నల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదా? వాళ్ళిద్దరూ 15 సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నల్లగా ఉన్నాడు, ఈవిడ కొంచెం కలర్ ఉంది అంతే. ఆవిడ గోల్డ్ డిగ్గరు, ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది అందుకే చేసుకుంది, లేకపోతే అంత నల్లటోడిని అసలు ఎలా చేసుకుంటారు, అసలు అలాంటి వాడికి పిల్లని ఎవరు ఇస్తారు అన్నట్టు కామెంట్లు చేసి వాళ్ళిద్దరిని బాగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టేశారు. ఎందుకు మ్యామ్ అలా? అంటే నల్లగా ఉంటే ఏంటి తప్పు? అదే వీళ్ళకి ఏంటంటే మనుషులు పై పై మెరుగులకి చూసి అట్రాక్ట్ అయిపోయే నేచర్ ఇంకా పోలేదు. ఇప్పుడు మనకి సమాజంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఇందులో ఎందుకు మార్పు రాదు అంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఎగిరి మరీ పట్టుకుంటారు. ఏదో సిగరెట్లు కాల్చేస్తారు, మందు తాగుతారు అమ్మాయిలు కూడా. అంటే ఇలాంటి వాటికి అడ్వాన్స్లో ఉంటున్నారు కానీ ఆలోచనలో ఎక్కడ అడ్వాన్స్ లేదు. అంటే అబ్బాయిలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, అబ్బో మేము అంత మారిపోయాం, మా ఇంట్లో బ్రహ్మాండంగా న్యూ టెక్నాలజీతో ఇల్లు కట్టుకున్నాము, అది కొత్తగా ఇప్పుడు ఫారిన్ టెక్నాలజీతో వస్తుంది, అదేదో వస్తువు మేము కొని ఇంట్లో పెట్టుకున్నాము, మా సోఫా సెట్ ఫలానా దాంతో చేశారు, మేము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. అంటే మేము కాలానుగుణంగా చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోతున్నాము అన్నట్లు మాట్లాడతారు. ఇవన్నీ శాశ్వతం ఏమీ కాదు. ఒక మనిషి బాధపడ్డా, ఒక మనిషి సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడా అనేది మనిషి చివరి దశ చెప్తుంది. చనిపోయే ముందు మనిషి కొంతమంది కొన్ని బాధలతో చనిపోతారు, కొంతమంది సంతోషంగా చనిపోతారు, కొంతమంది తృప్తిగా చనిపోతారు. అంటే ఇది కదా మనిషికి కావాల్సింది కదా. ఆత్మావలోకనం చేసుకోవాలి ఎవరైనా సరే. మనం డెవలప్ అయ్యాము అంటే ఏ రకంగా డెవలప్ అవుతున్నాము, పక్క మనిషిని ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాము. రంగుల్లో వ్యత్యాసం, మాటల్లో వ్యత్యాసం, పనుల్లో వ్యత్యాసం, బుద్ధుల్లో వ్యత్యాసం, మరి అన్నిటిలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు చూపించడం వల్లనే కుటుంబాలు కలిసి ఉండలేకపోతున్నాయి. అరే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా దురదా, లేకపోతే ఇదేమైనా నేషనల్ ప్రాబ్లమా, లేకపోతే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో ఇది వాళ్ళ ఇంటి సమస్య కాదు కదా. ఇప్పుడు నల్లగా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కళ్ళు ఇలానే ప్రశ్నించవచ్చు నాలాగానే, నల్లగా ఉంటే ఏమవుతుంది? అది కాదు. ఇప్పుడు ఈ చర్మం కొద్దిగా లేచింది అని అంటే లోపల నుంచి రెడ్ కలర్లోనే బ్లడ్ వస్తుంది కదా. ఇది మనిషిని మనిషిగా, మనసుని మనసుతో చూడగలిగినప్పుడు ఇవేమీ కనపడవు. నల్లగా ఉన్నంత మాత్రాన హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికంటే తను వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ప్రేమించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. అసలు నల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకైనా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కనుల పండగ చేయట్లేదు అనమాట. ఒక పెళ్లికి వెళ్ళామంటే ఆహా భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, అబ్బా పెళ్లి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు బాగుంది అని చెప్పుకుంటేనే అది సక్సెస్ అయినట్టు వాళ్ళ ఆలోచన ఏమో బహుశా. అంటే పెళ్లి కూతురు నల్లగా ఉన్నా, పెళ్లి కొడుకు నల్లగా ఉన్నా, భోజనంలో 2 తగ్గినా ఆ పెళ్లి సరిగ్గా అవనట్టు లెక్క. అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి? అది అట్టడుగులో ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉన్న దాంట్లో ఒక మంది 100 రకాలు పెడతారు, కొంతమంది 50 రకాలు పెడతారు, కొంతమంది 10, 15 పెడతారు. అయినంత మాత్రాన ఏముంది, వచ్చిన వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తారు కదా. అందరి కోటీశ్వర్లే ఉండరు అనే జ్ఞానం ఉండదా? ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఇలా ఎందుకు అనుకుంటారు అని అంటే ఆ పైశాచికత్వం. ఎదుట మనిషి ఏడిస్తే నాకు ఆనందం, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఆ ట్రోల్ చేస్తే వీళ్ళకి తృప్తి అనమాట. రే చూడరా వాడు ఎలా ఉన్నాడో, ఎలా చేసుకుందరా. ఇంకా డీప్గా వెళ్తే దరిద్రపు కామెంట్స్ కూడా
వాళ్ళ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు, మేము చేసుకున్నాం, మాకు ఎటువంటి సమస్య లేదు. అసలు రంగుతో సమస్య ఏంటి? కాళ్ళు లేకపోతేనో, చెయ్యి లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో, ఉద్యోగం లేకపోతేనో, తాగుడు అలవాటు ఉంటేనో ఇబ్బందులు. కానీ రంగు తక్కువైతే ఏమవుతుంది? రంగు తక్కువ చిచి, నేను కూడా తప్పే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి వైషు? అవును, ఎన్నో ఎన్నో రీమిక్స్లు చేసి, ఆమిక్స్లు చేసి, ఈ మిక్స్లు చేసి కొన్ని వందల వేల రంగులు ఉన్నాయి కదా సృష్టిలో. కరెక్టే. ఏది ఇది రంగు కాదు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేంగా కదా. ఈ కలరే కరెక్ట్ అని కూడా ఎవరు చెప్పలేరుగా. కరెక్ట్. అన్ని రంగులేగా సృష్టిలో. మరి సూర్యుడు వెళ్ళిపోగానే మనకి చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతుందని మనం లైట్లు వేసుకుంటాం. కానీ లైట్లు తీసే నువ్వు బయట అంత చీకటేగా. చీకటిని నువ్వు పనులు అవ్వవు కాబట్టి మనం లైటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ అది ఒక చీకటి ఉందిగా, అదొక రంగు ఉందిగా, సృష్టిలోనే ఉంది. మనం సృష్టించిన రంగుల్లో నలుపు ఉండడం కాదు, సృష్టిలోనే ఉంది నలుపు. మనకి ఉన్న ఒక ఏరియాని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనిషి యొక్క మెలనిన్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రభావాన్ని బట్టి రంగు అనేది తక్కువ ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎంపీ అంటే కూడా ఉష్ణమండల ప్రాంతమే, వేడే ఉంటుంది అక్కడ కూడా. వేడి ప్రాంతాల్లో వాళ్ళు సహజంగా 80% రంగు తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే ఆ వేడి ఉష్ణోగ్రతకి అది జెనెటికల్గా అలా వస్తూ ఉంటుంది ఆ రంగు, అంతే. అది అందరూ ఎందుకు ఉండరు అని అంటే అది పూర్వానికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, జీన్స్ ఎక్కడి నుంచి ఒక బ్రీడ్ వచ్చి కలిస్తే వాళ్ళు తెల్లగా పుడుతూ వస్తున్నారని మనం చెప్పాలి. నిజానికి మన చరిత్రలోనే ఉంది ఇది. ఓకే, వాళ్ళిద్దరు అంటే ఏంటంటే మేమిద్దరం చదువుకున్నాము, ప్రేమించుకున్నాము. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఇది ట్రోల్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎంతోమంది ట్రోల్కి గురైతే మా వల్ల కాదు, ఇంక మేము బ్రతకలేమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎందుకు ఇలా ట్రోల్ చేసేది అవసరం లేదు కదా. అదే ఆ మాటకే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ట్రోల్ చేసినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏముందమ్మా ఇందులో? అసలు ఏమన్నా ఉందా? నన్ను అడిగితే అసలు ఇందులో ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కానీ వీక్ మైండ్తో ఆలోచిస్తే అన్న పాయింట్ మీద మాట్లాడాల్సి వస్తే అలా ఆలోచించాల్సిన పని కూడా లేదు. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా. కొన్ని వందల లక్షల మంది నలుపుగా ఉన్నారు. ఉంటే వాళ్ళకి చదువులు రావట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా? ఇదేమన్నా ఒక వింతనా? ఏం వింత కాదే, ఏమీ వింత కాదు. మన కొన్ని ఏరియాస్లో అలాగే ఉంటారు. అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ట్రోల్స్ని, కామెంట్స్ని వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అస్సలు అవసరం లేదు. ఇవన్నీ చూసి వీళ్ళు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు కుక్కలు 10 అరుస్తూ ఉంటే మనం ఏమాత్రం రియాక్ట్ అయినా మన మీద పడి పీకేస్తాయి. మనం చూడనట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతే దాని దారిని అది అరుచుకుంటూ పక్కకు పోతుంది. అంతేగాని మనం పనిగట్టుకుని వచ్చి మనం కూడా పో అని ఒక రాయి వేసామంటే మళ్ళీ తిరిగి మన మీద పడతాయి. ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద పొరపాటు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ బంధువులందరికీ ఇష్టం, మీ పేరెంట్స్కి ఇష్టం, ఖుద్దు మీ ఇద్దరికి ఇష్టము. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక మంచి చదువు తీసుకొచ్చినటువంటి సంస్కారం ఆ అబ్బాయి ఫేస్లో ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో అది ఆ దృష్టితో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత నైస్గా మాట్లాడుతున్నాడు చూడండి. అవును కదా, కరెక్ట్. వాళ్ళు అసలు ఇద్దరు చాలా మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు కుదిరితే గాడ్ బ్లెస్ యూ అని దీవించాలి, కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని ఎందుకు హర్ట్ చేయడం. అవునవును, అంటే వాళ్ళు ఇలా వాగే వాళ్ళని ఇట్లా వాగద్దు అని చెప్పడానికే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు. అయితే ఇది వాళ్ళే చెప్పారు కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి. అంతేగా. ఇప్పుడు పెళ్లి జంట ఎలా ఉన్నా సరే పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించే వస్తారు కదా. సుఖంగా వర్ధిల్లండి పిల్లా పాపలతో అని చక్కగా దీవించే వస్తారు కదా. అలా మీరు కూడా దీవించండి. ఒక కొత్త జంటను ఏమైనా ఆశీర్వదిస్తారు, పిల్లా పాపలతో సంతోషంగా సుఖంగా ఉండండి అని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా నల్లగున్నావు, తెల్లగున్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్న వాళ్ళకి అవసరమా? అంటే వాళ్ళిద్దరు సహజీవనం ఎలా కలిసి ఉంటున్నారా మీరు చూడాలా? మీరు చూడటం కోసం వాళ్ళు అన్నీ మీకు చూపిస్తారా? మీకేమీ నష్టం ఏం లేదు కదా. వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేసుకుంటారో మీకు అనవసరం. గూనివాడికి వెనకాల గూని ఉంటే వాడు వాటాగా ఎలా పడుకోవాలనుకుంటాడో అలాగే పడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు నువ్వు ఉండమన్నట్టు వాడు ఉండగలడా? ఎవరి విషయమైనా అంతే. ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కుదిరినట్టుగా వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారు. ఈ పని పాట లేక గాలి ఏమంత తిట్టాలి ఇంకా వీళ్ళని, ఈ గాలి వెధవాళ్ళందరూ కూడా అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళకి పని ఉండదు, ఒక చదువు ఉండదు, ఒక కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉండదు, ఒక విలువలు ఉండవు వీళ్ళకి. గాలి ముండా కొడుకులు అంటారు కదా.
ఇలాంటి వాళ్ళు చేరి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదే సాంకేతిక పరంగా మనం ఏమో పైకి వెళ్తూనే ఉంటాం, కానీ బుద్ధి పరంగా మాత్రం మళ్ళీ అదే గ్రూపు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ వాటి కంప్యూటర్స్ లో కానీ. మరి మీకు ఇవన్నీ ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా నేర్చుకుంటూ ఉండి మరి ఈ ఆలోచనలు ఎందుకు? లీస్ట్లో ఆలోచనలు అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి చెప్పచ్చు. అధమ స్థాయిలోనే ఉన్నారు వీళ్ళు. రేపొద్దున ఎవరు చెప్పొచ్చారు వీళ్ళకి దొరికే జంట ఎలా దొరుకుతారో ఎవరికి తెలుసు? అంటే ఏదైనా సరే తన దాకా వస్తే గానీ తెలియదు అని అంటారు. ఒక పని జరిగింది అంటే ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి, గో హెడ్ అనాలి. అంతే అబ్బాయి నువ్వేం బాగుపడతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు అటు వెళ్ళావంటే బురదలో ఇరుక్కుపోతావురా, నువ్వు వాళ్ళని నమ్మావంటే సర్వనాశనం అవుతావురా, ఇలా మాట్లాడకూడదు. అసలు పొగడకపోయినా పర్లేదు కానీ నీకు అవసరం లేదు కదా, అంతే కదా. కాస్త చూసుకుని వెళ్ళి అనాలి కానీ నువ్వు మునిగి చస్తావు, నాశనం అయిపోతావు అనే మాటలు మాట్లాడతారు. సర్వనాశనం అయిపోతావు, నేల నాకిపోతావు అంటే అన్నీ నీకే తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఏం తెలీదు. నువ్వు చెప్తే అతను బాగుపడతాడు, నువ్వు చెప్తే అతను నాశనం అయిపోతాడు. అంటే ఏంటంటే అంత ఈగో అనమాట, అంత పొగరుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళదే కరెక్ట్. అంటే వాళ్ళు చెప్పినట్టే సమాజం ఉంటుందా? ఏం అవసరం లేదు. చూడండి ఆయనలారా, మీ పనులు మీరు చేసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ పనులు మీరు చూసుకోండి. ఎవరు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా కాపురం చేశారు, వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు, ఇవన్నీ మీకు అవసరమా? ఎంతోమంది పరాయదేశీయులు వచ్చి ఇక్కడ మనకి గోతులు తవ్వినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏమంటారు ఒక సిటిజన్గా ఎవరి బాధ్యతైనా నిర్వర్తించారా? అలాంటి వాళ్ళు మన ఇంటి పక్కన అద్దెకు తీసుకుని కాపురాలు చేస్తూ మనకే దేశద్రోహం చేసిన పరాయ దేశస్తులు ఎంతో మందిని ఈ మధ్యకాలంలో పట్టుకున్నారు. అది ఒక్క పోలీసులదేనా, గవర్నమెంట్దేనా బాధ్యత? ఒక సిటిజన్ కి అవసరం లేదా? మన ఇంటి పక్కన ఎవరు వచ్చారు, ఏ ఊరు వాళ్ళు, ఏ పని మీద వచ్చారు, అసలు ఏ ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ ఆల్చాలు ఎట్లా ఉంది, వాళ్ళ పోకడ ఎట్లా ఉంది అన్ని చూడాల్సిన బాధ్యత ఉండదా? కొత్త మనిషి వస్తే పోలీసులు చూసుకుంటారులే, గవర్నమెంట్ చూసుకుంటారు, మనమేమో ఇలాంటి వాళ్ళ మీద పడిపోదాం. మన అసలు మన బాధ్యత ఏంటి? అది వదిలేసి వదిలేసి ఎక్కడో ఏదో వదిలేసి దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే బాగుపడటం ఇష్టం ఉండదు వీళ్ళకి, ఉండదు. వీళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ జీవితంలో ఉండకూడదు అంతే. అందుకని రే బాబు మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు చెప్పమని హిందీలో కూడా చెప్తా కానీ మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు ఎట్లా ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఇంత పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగు వాళ్ళని చేసుకుంటే పొడుగు పిల్లలు పుట్టడం లేదా? పుడతారు కదా. వాళ్ళ మధ్యన ఉన్న అదేమంటారు ఒక స్నేహం, ఒక ప్రేమ, కలిసి జగలం అనేటువంటి భరోసా, నమ్మకం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండబట్టే ఏ ఇద్దరైనా సరే ఇలాంటి జంటల్లో పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. అసలు మీరెవర్రా బాబు వెళ్ళి ఇలా ఉంది అలా ఉంది అనడానికి అసలు మీకేమి అర్హత ఉంది? అసలు ఏ రైట్ ఉంది? అసలు ఏమీ లేదు. ఊరికే వాగటం అనమాట, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ వాగటం అంతే. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు